హాయ్ ఫ్రెండ్స్, జిఎస్కే స్టడీస్కి స్వాగతం. ఏప్రిల్ 1కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఏప్రిల్ 1న ఏపీ హైకోర్టు హిందూ మహిళ వారసత్వ హక్కుల్లో కేసులో ఒక కీలకమైన తీర్పుని ప్రకటించింది. ఈ కేసుకి సంబంధించిన సెక్షన్స్ అనేవి ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్లో అడిగే ఛాన్స్ ఉంది కనుక ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఈ కేసు ఏమిటంటే, ఒక మహిళ తన మనవరాల కోసం కొంత భూమిని బహుమతిగా ఇచ్చింది. అయితే ఆ మహిళ సంతానం లేకుండా చనిపోవడంతో ఆ ఆస్తి కోసం ఆమె భర్త ఆస్తి హక్కు కోరగా హైకోర్టు దాన్ని చట్టవిరుద్ధమని పేర్కొంది. అది ఎలా అంటే, హిందూ వారసత్వ చట్టం 1956 సెక్షన్ 15 ప్రకారం ఒక హిందూ మహిళ పిల్లలు లేకుండా చనిపోతే ఆమెకు తన తండ్రి లేదా తల్లి నుండి వచ్చిన ఆస్తి తిరిగి తండ్రి వారసులకే వెళ్తుంది తప్పించి తన భర్త లేదా మామ వాళ్ళకి వెళ్ళదని ఈ కేసులో కీలక తీర్పుని ప్రకటించింది. దానికి సంబంధించిన ముఖ్యాంశాలని నేను దీంట్లో పొందుపరిచాను, ఖచ్చితంగా నోట్ చేసుకోండి. దీనికి సంబంధించిన బిట్ని వచ్చే ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్లో అడగగలరు. అండ్ నెక్స్ట్, జాతీయ వెనుకబడిన వర్గాల కమిషన్ చైర్మన్గా కేంద్ర మాజీ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి నియమింపబడ్డారు. ఈవిడ మార్చి 27 నుంచి బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందున్న హన్స్రాజ్ గంగారాం ఆహిర్ స్థానంలో ఆమె నియమితులయ్యారు. ఆమె ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. 2014 నుండి 24 వరకు ఫతేపూర్ నియోజకవర్గం నుండి లోక్సభ సభ్యురాలుగా సేవలను అందించారు. అలాగే పీఎం మోడీకి కేంద్ర సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. జాతీయ వెనుకబడిన కమిషన్ని 1993లో స్థాపించారు. 102వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దీనికి రాజ్యాంగ హోదా కల్పించబడింది. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు. ఈ కమిషన్ సామాజిక న్యాయం మరియు సాధికారిక మంత్రిత్వ శాఖ అధీనంలో పనిచేస్తుంది. దీని యొక్క ముఖ్య విధులు ఇతర వెనుకబడిన వర్గాల హక్కుల పరిరక్షణ మరియు అభివృద్ధిపై ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం. దానికి సంబంధించిన ముఖ్యాంశాలు. అండ్ నెక్స్ట్, కరెంట్ అఫైర్స్. ప్రముఖ తెలుగు సాహితీవేత్త నందిని సిద్ధారెడ్డికి మార్చి 31న ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డును కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ చేతుల మీదుగా అందుకున్నారు. సిద్ధారెడ్డి రాసిన అనిమేష అనే కవితా సంపుటికి గాను ఈ గౌరవం దక్కింది. ఈ పురస్కారంలో భాగంగా 1 లక్ష నగదు, ప్రశంసా పత్రం మరియు తామ్రపత్రంతో సత్కరించారు. అలాగే కేంద్ర సాహిత్య అకాడమీకి సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలు. సాహిత్య అకాడమీ 1954లో స్థాపించబడింది. 1955 నుంచి అవార్డులు ప్రదానం చేశారు. అకాడమీ కింద గుర్తింపబడిన 24 భాషల్లో ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. అలాగే తెలుగులో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు అందుకున్న వారికి సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలను దీనిలో పొందుపరచడం జరిగింది. ఈ అవార్డుల కింద యువ పురస్కారం, బాల సాహిత్య పురస్కారం, అనువాద పురస్కారం అనే అవార్డును కూడా ప్రదానం చేస్తారు. నెక్స్ట్, ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2026. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు న్యూ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ని విడుదల చేశారు. ఇది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఇది పాత 2016 నిబంధనల స్థానంలో పర్యావరణ అనుకూలమైన మరియు జవాబుదారీతనంతో కూడిన పద్ధతులను తీసుకువస్తుంది. ఈ నూతన నిబంధనల ప్రకారం వ్యర్థాలను ఉత్పత్తి స్థానంలోని 4 రకాలుగా రీసైక్లింగ్ చేస్తారు. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ మంత్రిత్వ శాఖ న్యూ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026ను విడుదల చేసింది. ఇవి ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. దీని ప్రకారం వ్యర్థాలను ఉత్పత్తి స్థానంలోని 4 రకాలుగా వర్గీకరించడం తప్పనిసరి చేయబడింది. తద్వారా రీసైక్లింగ్ సామర్థ్యం పెరుగుతుంది. వృత్తాకార ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా పెద్ద సంస్థలు మరియు పరిశ్రమల కోసం ఎక్స్టెండెడ్ బల్క్ వేస్ట్ జనరేటర్ రెస్పాన్సిబిలిటీ విధానాన్ని ప్రవేశపెట్టారు. వాటికి సంబంధించిన ముఖ్యాంశాలు. ఏపీ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ జాతీయ స్థాయిలో అద్భుతమైన ప్రతిభ కనపరిచి 2025-26 సంవత్సరానికి గాను 5 జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. శృంగవరం గ్రామ పంచాయతీ గుడ్ గవర్నెన్స్ పంచాయత్ విభాగంలో, బొక్కసంపాలెం మహిళా అనుకూల పంచాయతీ విభాగంలో, వైఎస్ఆర్ కడప జిల్లా కాజీపేట మండలం పేదరిక నిర్మూలన మరియు మెరుగైన జీవన జ్యోతి విభాగంలో, అలాగే ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం స్వయం సమృద్ధి మౌలిక సదుపాయాల విభాగంలో, చిత్తూరు జిల్లా కుప్పం మండలం నేనా నాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార విభాగంలో అవార్డును గెలుచుకున్నాయి. ఈ అవార్డులను కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ 2011 నుంచి ప్రదానం చేస్తుంది.
ఈ అవార్డుల ద్వారా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, స్థానిక స్వపరిపాలన బలోపేతం చేయడం, వివిధ సేవలు, ప్రజా సౌకర్యాల కల్పనలో మెరుగైన పనితీరును గుర్తించడం, గ్రామ పంచాయతీల మధ్య ఆరోగ్యకరమైన పోటీని పెంపొందించడం వీటి లక్ష్యాలు. వాటికి సంబంధించిన ముఖ్యాంశాలు. ఏప్రిల్ 1న ఒడిశా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీనిని ఉత్కల్ దివాస్ లేదా ఒడిశా దినోత్సవం అని కూడా పిలుస్తారు. రాష్ట్ర ఆవిర్భావం 1936 ఏప్రిల్ 1న బ్రిటిష్ పాలనలో ఒడిశా ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. అప్పటి బీహార్ మరియు ఒరిస్సా ప్రావిన్సుల నుండి విడిపోయి మద్రాస్ ప్రెసిడెన్సీలోని కొన్ని ప్రాంతాలను కలుపుకొని ఇది ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది. 2016 ఏప్రిల్ 1 నాటికి ఇది 90వ వార్షికోత్సవం. ఈ సందర్భంగా ఒడిశా రాష్ట్రంలో సాంస్కృతిక కార్యక్రమాలు, వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. మధుసూదన్ దాస్, గోపబంధు దాస్, కృష్ణచంద్ర గజపతి వంటి ప్రముఖ నాయకులు ఒడియా మాట్లాడే ప్రాంతాలను ఏకం చేయడంలో కీలక పాత్ర పోషించారు. భారతదేశ చరిత్రలో భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొదటి రాష్ట్రంగా ఒడిశా నిలిచింది. వాటికి సంబంధించిన ముఖ్యాంశాలు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ప్రముఖ రచయిత్రి, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి రచించిన టైడ్స్ ఆఫ్ టైమ్ భారత్స్ హిస్టరీ త్రూ మురల్స్ అనే పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ పుస్తకాన్ని భారతదేశ ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకం పార్లమెంటు భవనంలోని 124 కుడ్య చిత్రాల ద్వారా భారతదేశ చరిత్ర మరియు సంస్కృతిని వివరిస్తుంది. సింధులోయ నాగరికత, మహర్షి వాల్మీకి, చాణక్యుని జ్ఞానం, మహావీరుడు మరియు గౌతమ బుద్ధుని ఆధ్యాత్మిక బోధనల వరకు భారతీయ నాగరికత ప్రయాణాన్ని ఇది కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. పార్లమెంటులోని కుడ్య చిత్రాల ద్వారా భారతీయతను, దాని వైవిధ్యాన్ని ఈ పుస్తకం అద్భుతంగా ఆవిష్కరించిందని ఉపరాష్ట్రపతి కొనియాడారు. ఈ పుస్తకం భారత చరిత్రను, పార్లమెంటరీ కళాఖండాలను అర్థం చేసుకోవడానికి ఒక గొప్ప నిధిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రముఖ రచయిత్రి, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడైన ఎన్ఆర్ నారాయణమూర్తికి అర్ధాంగి. అలాగే బ్రిటన్ మాజీ ప్రధాని అయిన రిషి సునాక్కు అత్తగారవుతారు. తెలంగాణ ప్రభుత్వం భూభారతి పోర్టల్ను విడుదల చేసింది. భూ రికార్డుల నిర్వహణలో పారదర్శకత మరియు సమర్థతను పెంచడానికి ప్రవేశపెట్టిన నూతన వ్యవస్థే భూభారతి. గతంలో ఉన్న ధరణి పోర్టల్ స్థానంలో ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించడానికి ఈ సమీకృత పోర్టల్ను ఏప్రిల్ 2న అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ పోర్టల్ ద్వారా ఆధార్ కార్డు తరహాలో ప్రతి భూమికి ఒక విశిష్టమైన భూ ఆధార్ నెంబర్ను కేటాయిస్తారు. ఇది 11 అంకెలతో కూడిన ఒక ఐడెంటిటీ నెంబర్. ఈ పోర్టల్ తెలంగాణ భూభారతి హక్కుల చట్టం 2025 ఆధారంగా పనిచేస్తుంది. ఈ పోర్టల్ ద్వారా సర్వే నెంబర్ లేదా పాస్బుక్ నెంబర్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు. వ్యవసాయ భూములకు సంబంధించిన ఎన్కంబెన్స్ సర్టిఫికేట్ను పొందవచ్చు. అలాగే నిషేధిత భూముల వివరాలకు సంబంధించిన జాబితాను చూడవచ్చు. అధికారిక వెబ్సైట్ bhubarati.telangana.government.in. ఏదైనా సమస్యలకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ప్రభుత్వం కేటాయించింది. భారతదేశం యొక్క జనగణన 2027. ఇది భారతదేశపు తొలి సంపూర్ణ డిజిటల్ గణన, అలాగే 16వ జనగణన మరియు స్వాతంత్రం తర్వాత 8వ జనగణన. ఇది ఏప్రిల్ 1, 2026 నుంచి ప్రారంభమైంది. ఈ ప్రక్రియలో 3 మిలియన్లకు పైగా అధికారులు, ఎన్యూమరేటర్లు మరియు పర్యవేక్షణలు పాల్గొననున్నారు. తొలిసారిగా డేటా సేకరణ మొబైల్ అప్లికేషన్ల ద్వారా ఇది జరుగుతుంది. పౌరులు 16 భాషల్లో అందుబాటులో ఉన్న సురక్షిత ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఈ వివరాలను సేకరిస్తారు. జనగణన 2 దశల్లో జరుగుతుంది. మొదటి దశ ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 2026న, రెండో దశ ఫిబ్రవరి 2027తో ముగుస్తుంది. ఈ ప్రక్రియ కోసం 11,000 కోట్లను కేటాయించింది. ఇది 36 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు, 7,000కు పైగా ఉపజిల్లాలను కవర్ చేస్తుంది. 1931 తర్వాత మొదటిసారి జనగణనతో పాటు కులగణన కూడా జరుగుతుంది. అలాగే జనగణనకు సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలు. భారతదేశంలో మొదటిసారిగా 1872లో మొదటిసారి జనగణన ప్రారంభమైంది. వాటికి సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలు. ఏపీ తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో P4కి సంబంధించిన తొలి యానివర్సరీ జరిగింది. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమాజంలోని పై స్థాయిలో ఉన్న 10% మంది సంపన్నులు, అట్టడుగున ఉన్న 20% మంది పేద కుటుంబాలను దత్తత తీసుకుని వారిని పేదరికం నుండి బయటపడేయడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. ఈ స్కీమ్ కింద 10 లక్షల కుటుంబాలను దత్తత తీసుకుని వారికి ఆర్థిక స్వావలంబన కోసం చేయూతనిస్తున్నారని తెలిపారు. అలాగే ఈ స్కీమ్ కింద 2 లక్షల కుటుంబాలు ప్రత్యక్షంగా ప్రయోజనం పొందాయని నివేదికలు తెలుపుతున్నాయి.
ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ ఒక సామాజిక విప్లవం అని పేర్కొన్నారు. వాటికి సంబంధించిన మరిన్ని ముఖ్యాంశాలు. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే చదువుకుంటున్నారో, కరెంట్ అఫైర్స్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది షేర్ చేయండి, లైక్ చేయండి. ఏవైనా మిస్ అయితే కనుక నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.